Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. సో ఇట్లాంటి సందర్భాల్లో గ్యారంటీగా బ్యాక్ బైటింగ్ ఉంటుంది. మీ వెనక మాట్లాడతారు. అలాగే ఈవెన్ ఇప్పుడు మీరు ఇంకా పాపులర్ ఫేస్ కాబట్టి మీడియాలో కూడా వచ్చేస్తుంది, దిల్ రాజు గారు అలా చేశారంట, దిల్ రాజు ఇలా చేశారంట. సో ఇవన్నీ విన్నప్పుడు హౌ డు యూ ఫీల్ అండి? అంటే ఆ నిమిషం బాధేస్తుందండి. ఇందాక అదే నేను చెప్పింది. అంటే ఎగ్జాంపుల్ రుద్రమాదేవి, ఈ మధ్య నాకు బాగా బాధేసిన సంఘటన రుద్రమాదేవి. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను రైట్, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన రైట్. ఒక ఇద్దరు మనుషుల మధ్యలో ఉండేది ఎప్పుడు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు రైటే ఉంటారు. రైట్ ఉన్నప్పుడే ఇష్యూ కనిపిస్తుంది, అప్పుడే వస్తుంది కాన్ఫ్లిక్ట్. బట్ ఆ కాన్ఫ్లిక్ట్ని అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది. సో చాలా సంఘటనలు నాకు వస్తాయి, అవి నేను దాటాల్సిందే. కోపం వస్తుంది, బాధ వస్తుంది, అవి దాటేసి ఓకే అయిపోయింది. సో మళ్ళీ అలాంటి తప్పు జరగకుండానే జాగ్రత్త పడాలనే ప్రయత్నం చేస్తాను. ఇలాంటి సందర్భాల్లో మనుషులతో సంబంధాలు కూడా అప్పుడప్పుడు స్ట్రెయిన్ అవుతాయి, అప్పుడప్పుడు ఆ రిలేషన్స్ దెబ్బతింటాయి. ఆ టైంలో ఎట్లా అండి? డూ యూ అగైన్ ప్యాచప్ విత్ దెమ్, లేకపోతే అది వదిలేస్తారా? అంటే 90% నాది ఎలా ఉంటుంది అంటే ఒక పర్సన్ని అనాలిసిస్ చేసుకుంటున్నప్పుడు తన ప్లస్లు మైనస్లు చూస్తాను. తన ప్లస్లు నాకు బాగా నచ్చాయి అనుకో, నేను ప్యాచప్ చేసుకుంటాను. లేదు తన ఇలాగే ఉంటాడు, సో దానివల్ల నాకు కరెక్ట్ కాదు అనిపించుకుంటే మెల్లిగా అంటే ఫైటింగ్లు మాట్లాడుకోకుండా ఉండటాలు చేయను, బట్ మెల్లిగా నన్ను నేను అనాలిసిస్ చేసుకుని దూరం పెట్టుకుని విత్డ్రా అవుతారు అంతే. ఓకే. అయితే బిగినింగ్ స్టేజెస్లో అంటే ఈ పెళ్లి పందిరి రైట్స్ తీసుకున్న టైంలో, ఆ టైంలో వరుసగా చాలా సినిమాలు మీరు కొన్నారు. అతడు, పోకిరి, ఇంకా ఖుషి, చాలా సినిమాలు అంటే వెరీ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి అన్నీ. మీకు అప్పుడు కూడా డిస్ట్రిబ్యూషన్లో మీరే కింగ్ అని మీకు మంచి యూ కూడా వెరీ గుడ్ నేమ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఆ టైంలో తరుణ్ ఒక సినిమా, అలాగే అమృత అని ఒక సినిమా, ఈ 2 సినిమాల విషయంలో మీరు పెద్ద తప్పు చేశారని మీరు చాలా బాధపడ్డారని విన్నాను, కరెక్టేనా? అంటే అదేనండి, అది తప్పు అని అంటే డెసిషన్. ఇప్పుడు 2 రకాల డెసిషన్. అంటే మీరు ఫైనాన్షియల్గా కూడా లాస్ అయ్యారు కదా ఆ 2 సినిమాలకు బాగా విపరీతం. నాకు దిల్ తర్వాత తరుణ్ ఒకటి డిస్ట్రిబ్యూషన్ చేశాను, నిన్నే ఇష్టపడ్డానని. దాంట్లో దిల్లో వచ్చిన ప్రాఫిట్ అంతా నిన్నే ఇష్టపడ్డాను తీసుకెళ్ళిపోయింది. తర్వాత జై అనే సినిమా ఒకటి చేసి బాగా నష్టపోయాము. అప్పుడు మళ్ళీ షేకింగ్లో ఉన్నాము. అప్పుడు ఆర్యా వచ్చింది. ఎప్పుడు అంటే నేను షేకింగ్లో ఉన్నప్పుడు ఏదో ఒక మ్యాజిక్ జరుగుతుంది నాకు ఇప్పటి వరకు. అంతేనా? ఇప్పటి వరకు. సో సక్సెస్, ఫెయిల్యూరు, డబ్బు రావడము, డబ్బు పోవడము ఇక్కడ కామన్ థింగ్. నేను నిలబడడమే నాకు ఇంపార్టెంట్. డబ్బును లవ్ చేయడం మొదలు పెడితే దాని వెనకాలనే వెళ్తాం. సక్సెస్ పర్సంటేజ్ అనేది మారిపోతూ ఉంటుంది. సక్సెస్ పర్సంటేజ్ చూసుకుంటూ దాని వెనకాల వెళ్ళకుండా సక్సెస్తో పాటు వచ్చే డబ్బు కావాలన్నా. ఫెయిల్యూర్ ద్వారా వచ్చే డబ్బుని నేను ఎంజాయ్ చేయను. మూవీ సక్సెస్ అయ్యి దాని ద్వారా వచ్చే డబ్బు కావాలి. కానీ ఈ కాన్స్టెంట్ టెన్షన్ అనేది ఉంటుంది చూడండి. అంటే ఈ సినిమాకి డబ్బు వస్తుందా రాదా, ఈ సినిమా ఆడుతుందా ఆడదా, ఇది నేను నమ్మాను కానీ ఎందుకు ఫెయిల్ అయింది అని ఈ కైండ్ ఆఫ్ సందిగ్ధం ఉంటూ ఉంటుంది ఎప్పటికప్పుడు. దాన్ని మీరు హౌ డు యూ హ్యాండిల్ దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అండి? అంటే ఇప్పుడు నేను ఒక సినిమా తీసేటప్పుడు ఆ సినిమా ఆ బడ్జెట్ ప్రకారం నేను తీసుకున్న స్టోరీ నాకు ఎడిటింగ్ రూమ్లో 90% తెలిసిపోతుంది. ఓకే. అక్కడే నేను డిసైడ్ అవుతాను 90%. అంటే నాకు ఎడిటింగ్ రూమ్లో నేను డౌట్ పడుతున్నాను అన్నట్టు ఇక స్టార్ట్ అయినట్టు. ఓకే. ఆ కాన్ఫిడెన్స్ తెలిసిపోద్ది. పాస్ అవుతామేమో, పాస్ అవుతే చాలు అని ఇలాంటి థాట్ వస్తున్నాయంటే వీఆర్ ఇన్ డౌట్. బట్ కాన్ఫిడెంట్గా ఈ సినిమా ఆడుతుందంటే ఆ సినిమాలు ఆడాయి. ఓకే. డౌట్ పడుతుంటే డౌట్. అప్పుడు అయితే బిగినింగ్ స్టేజెస్లో అంటే ఈ పెళ్లి పందిరి రైట్స్ తీసుకున్న టైంలో, ఆ టైంలో వరుసగా చాలా సినిమాలు మీరు కొన్నారు. అతడు, పోకిరి, ఇంకా ఖుషి, చాలా సినిమాలు అంటే వెరీ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి అన్నీ. మీకు అప్పుడు కూడా డిస్ట్రిబ్యూషన్లో మీరే కింగ్ అని మీకు మంచి యూ కూడా వెరీ గుడ్ నేమ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఆ టైంలో తరుణ్ ఒక సినిమా, అలాగే అమృత అని ఒక సినిమా, ఈ 2 సినిమాల విషయంలో మీరు పెద్ద తప్పు చేశారని మీరు చాలా బాధపడ్డారని విన్నాను, కరెక్టేనా? అంటే అదేనండి, అది తప్పు అని అంటే డెసిషన్.
ఇప్పుడు 2 రకాల డెసిషన్స్ అంటే మీరు ఫైనాన్షియల్గా కూడా లాస్ అయ్యారు కదా ఆ 2 సినిమాలకు బాగా విపరీతంగా. నాకు దిల్ తర్వాత తరుణ్ది ఒకటి డిస్ట్రిబ్యూషన్ చేశాను, నిన్నే ఇష్టపడ్డానని. దాంట్లో ఆ దిల్లో వచ్చిన ప్రాఫిట్ అంతా నిన్నే ఇష్టపడ్డాను తీసుకెళ్ళిపోయింది. తర్వాత జై అనే సినిమా ఒకటి చేసి బాగా నష్టపోయాము. అప్పుడు మళ్ళీ షేకింగ్లో ఉన్నాము. అప్పుడు ఆర్య వచ్చింది. ఎప్పుడు అంటే నేను షేకింగ్లో ఉన్నప్పుడు ఏదో ఒక మ్యాజిక్ జరుగుతుంది నాకు ఇప్పటి వరకు. అంతేనా? ఇప్పటి వరకు. సో సక్సెస్, ఫెయిల్యూరు, డబ్బు రావడము, డబ్బు పోవడము ఇక్కడ కామన్ థింగ్. నేను నిలబడడమే నాకు ఇంపార్టెంట్. డబ్బును లవ్ చేయడం మొదలు పెడితే దాని వెనకాలనే వెళ్తాం. సక్సెస్ పర్సంటేజ్ అనేది మారిపోతూ ఉంటుంది. సక్సెస్ పర్సంటేజ్ చూసుకుంటూ దాని వెనకాల వెళ్ళకుండా సక్సెస్తో పాటు వచ్చే డబ్బు కావాలి నాకు. ఫెయిల్యూర్ ద్వారా వచ్చే డబ్బుని నేను ఎంజాయ్ చేయను. మూవీ సక్సెస్ అయ్యి దాని ద్వారా వచ్చే డబ్బు కావాలి. కానీ ఈ కాన్స్టెంట్ టెన్షన్ అనేది ఉంటుంది చూడండి. అంటే ఈ సినిమాకి డబ్బు వస్తుందా రాదా, ఈ సినిమా ఆడుతుందా ఆడదా, ఇది నేను నమ్మాను కానీ ఎందుకు ఫెయిల్ అయింది అని ఒక ఈ కైండ్ ఆఫ్ సందిగ్ధం ఉంటూ ఉంటుంది ఎప్పటికప్పుడు. దాన్ని మీరు హౌ డూ యూ హ్యాండిల్ దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అండి? అంటే ఇప్పుడు నేను ఒక సినిమా తీసేటప్పుడు ఆ సినిమా ఆ బడ్జెట్ ప్రకారం నేను తీసుకున్న స్టోరీ నాకు ఎడిటింగ్ రూమ్లో 90% తెలిసిపోతుంది. ఓకే, అక్కడే నేను డిసైడ్ అవుతాను. 90%. అంటే నాకు ఎడిటింగ్ రూమ్లో నేను డౌట్ పడుతున్నాను అన్నట్టు ఇక స్టార్ట్ అయినట్టు. ఓకే, ఆ కాన్ఫిడెన్స్ తెలిసిపోద్ది. పాస్ అవుతామేమో, పాస్ అవుతే చాలు అని ఇలాంటి థాట్ వస్తున్నాయంటే వీఆర్ ఇన్ డౌట్. బట్ కాన్ఫిడెంట్గా ఈ సినిమా ఆడుతుందంటే ఆ సినిమాలు ఆడే. ఓకే, డౌట్ పడుతుంటే డౌట్. అప్పుడు iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. కంగ్రాట్స్ iDream. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.